సార్వత్రిక సంఘానికి క్రైస్తవ విశ్వాసులకు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున శుభములు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం 2025వ సంవత్సరంలో దేవుడు మనందరినీ కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నూతన సంవత్సరం అనేది వస్తూనే ఉంటుంది. నూతన సంవత్సరం ఎలాగూ వస్తుందో మన జీవితంలో కూడా అనుదినం ఒక నూతనత్వాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అపోస్తులుడైన పౌలు తన గత జీవితాన్ని విడిచి ప్రభువులో ఎలాగైతే నూతనత్వాన్ని పొందుకున్నాడో మనం కూడా అలాంటి నూతనత్వాన్ని పొందుకోవాలి. మచ్చుకు మనం ఒక ఉదాహరణ బైబిల్లో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని బైబిల్ వచనం సెలవిస్తుంది. అంటే ప్రభువులో అనుదినం మనం ఎదుగుతుంటే అదొక నూతనత్వమే. కాబట్టి అనుదినం మనం నూతనత్వాన్ని పొందుకోవాలంటే ప్రభువును వెంబడిస్తూ ప్రార్థనలో అయితేమి, వాక్య ధ్యానంలో అయితేనేమి, సహవాసంలో మనం అందరం నిలకడగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అట్టి కృపను, శాంతిని, సమాధానాన్ని దేవుడు యొక్క నూతన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.